రాజకీయాల్లో ప్రజల ఆశీస్సులు ఉంటే ఎలాంటి పదవులైనా అధిష్ఠించవచ్చని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. దేవుడి దయ ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశానని అన్నారు. సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలని తప్ప జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా లబ్ధి పొందాలి అనుకోవడం చేతగాని వారి లక్ష్యమని చెబుతున్న ఎంపీ వంగ గీతతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. రాజ్యసభ సభ్యురాలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ప్రస్తుతం కాకినాడ ఎంపీగా, అదేవిధంగా గతంలో తెలుగు మహిళా అధ్యక్షులుగా పనిచేశారు. పలు మహిళా సంఘాలు ఆర్గనైజ్ చేసే వారికి స్వయం ఉపాధి పథకాలకి సొంత డబ్బులు కూడా వెచ్చించి నివాసం ఎదురుగానే కాంప్లెక్స్ కూడా కట్టి దాంట్లో పుట్టు శిక్షణ లాంటి కేంద్రాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎంపీ గీత పేరును కాకినాడ జిల్లాకు సంబంధించి పార్లమెంటుకు మన కాకినాడ పిఠాపురానికి పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో ఎంపీ గారు ఉన్నారు. అసలు టికెట్ల గురించి అడుగుతాం. మేడం గారు, మన జిల్లాకు సంబంధించి రివ్యూ జరిగింది. ముగ్గురికి టికెట్లు లేవని చెప్పారన్నారు. మీకేమో పిఠాపురం ఇన్ఛార్జ్ ఇస్తా ఉన్నారు. ఇందులో ఎంత వాస్తవం? అంటే ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ ఎలక్షన్ 3 months బిలో 3 monthsకి వచ్చాము. ఎప్పుడు కూడా ఇది అన్ని పార్టీలు చేసే రివ్యూస్ కానీ, రిపోర్ట్స్ కానీ, లేకపోతే స్థానిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ప్రధానమైనది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఒకటి బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలని, అలాగే మహిళల ప్రాధాన్యత కూడా పెంచాలనేది ఆయన ఉద్దేశంగా కనబడుతుంది. రెండోది ఆయన ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేనట్టుగా అందరూ కూడా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పథకాల సంఖ్య పెంచడమే కాదు, ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో ఆ విధమైన పథకాన్ని ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, పథకాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే విధానం మాత్రం నిజంగా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఎవరి మీదో రాజకీయాల మీద అదనం లేకుండా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రాజకీయ చట్టం నుంచి పక్కకు తప్పించి ఎలిజిబిలిటీ ఒక్కటే ప్రాధాన్యత, అంతకు తప్ప ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు పార్టీ, ఎవరు ఇది అని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరుగుతుంది. ఇక స్థానిక దీనికి సంబంధించి రాజకీయాల్లో సీట్లు, టికెట్లు వీటికి సంబంధానికి ఇస్తే ఇప్పటికే మాకు రీజనల్ కోఆర్డినేటర్ గా మన మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మా లోక్సభ లీడర్ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, మన ఎక్స్ మినిస్టర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. వీళ్ళన్నీ కూడా రివ్యూ తీసుకున్నారు. దీంట్లో ఎవరికి, క్యాండిడేట్స్ కి ఎవరికి కూడా సంబంధం ఉండదు. ఎప్పుడు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా విమర్శించడాలు ఈ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇది రాజకీయాలు సమాజంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం ఏదో అసభ్యంగా మాట్లాడితే తప్పట్లు కొట్టచ్చు కానీ, బట్ ఇది కరెక్ట్ కాదని ఆలోచించే జనం కూడా ఉంటారు. ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి దుర్మార్గంగా మాట్లాడటం అనేది తీవ్రంగా మేము అందరం ఎప్పుడు ఖండిస్తూనే ఉన్నాం. ఇది కరెక్ట్ కూడా కాదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలు వాళ్ళనే ఓడిస్తాం, ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తాం, ఆ పార్టీని ఓడిస్తాం. ఎందుకు ఈ నెగిటివ్? ఎందుకు? మా పార్టీని గెలిపించండి, మేము వస్తే ఇది చేస్తాం, మేము మీకు మేలు చేస్తాం, ఆ ప్రభుత్వం కన్నా ఇంకా బాగా చేస్తామని చెప్తే బాగుండేదనేది నా ఉద్దేశం. బట్ అలా కాకుండా ఇదేమి కబడ్డీ బరీ కాదు, ఇంకోటి కాదు, నువ్వురా నేను తేల్చుకుందాం అంటానికి ఇది రాజకీయం. ఇది ప్రజలతో సంబంధం. నువ్వెవరు, నేనెవరు? మనం అందరం కూడా రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తాం. మీ ఆశీస్సులు కావాలి, మీరు నేను మీకు పనిచేస్తాను. నాకు సీట్ ఇచ్చారు, నేను పనిచేస్తాను. అలాగే మా ప్రభుత్వం పనిచేస్తుంది, మా ముఖ్యమంత్రి పనిచేస్తారని పార్టీ గురించి, ముఖ్యమంత్రి గురించి, మా గురించి చెప్పుకుని ఓట్లు అడిగి వాళ్ళ అభిమానాన్ని సంపాదించి గెలవాలి. కానీ మనం ఫైటింగ్ చేసుకుని మనం వర్డ్స్, క్రాస్ వర్డ్స్ చేసుకుంటాం వల్ల అది రాజకీయాల్లో మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది తప్పు. అది అట్లా ఉండకూడదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు, రాజకీయ పార్టీ అధినేతల ఆశీర్వచనాలతో అన్ని రకాల పదవులు అనుభవించడం జరిగింది. రాజకీయం అనేది ఒక క్రీడా పోటీ కాదు, ఛాలెంజ్ తీసుకోవడానికి. ఇది పూర్తిగా సంస్కారవంతంగా ప్రజల ఆశీస్సులతో చేయాల్సిన అవసరం ఉంది. అడగనిది అమ్మాయినా పెట్టదు, కానీ అడగందే ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ఇస్తున్నారని చెప్పి ఎంపీ గీత గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ.